సో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీరు. సో ఆ పార్టీలో ఒక ఆర్గనైజ్డ్ గా క్లియర్ గా పైనుంచి స్క్రిప్టులు వచ్చాయి అవి వచ్చాయని వీళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళందరూ ఒక కలిసి ఒక కాన్స్పిరసీ చేసి వీళ్ళందరూ కలిపి ఇలా వేరే ఒక ఆపోజిషన్ లీడర్స్ ఇలా డిఫేమ్ చేయడం, బూతులు మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తే సోషల్ మీడియాలో అండ్ పబ్లిక్ మీడియాలో ఓపెన్ గా ట్రిపుల్ 1 ఎందుకు అట్రాక్ట్ కాదండి? ఇదంతా క్లియర్ గా ఒక కన్స్పైర్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి అనుకొని చేసిందే కదా. సో సో ఇప్పుడు ట్రిపుల్ 1 ఎందుకు అట్రాక్ట్ కాదు? ఈయన ఓన్ గా తిట్టాడు. ఇప్పుడు అయితే ఒప్పుకుంటాడా నేను ఓన్ గా తిట్టాను, నాకు ఎవరేమి కాన్స్పిరసీ లేదు ఏం లేదు, నాకే తిట్టాలనిపించి తిట్టానని ఒప్పుకుంటాడు ఈయన? మరి కాదు కదా. ఈ సేయింగ్ క్లియర్లీ ఆయన కన్ఫెస్ కూడా చేశాడు. పైనుంచి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి స్క్రిప్ట్లు పంపించారు. నేను కూడా స్క్రిప్ట్ రైటర్నే కాబట్టి నేను కూడా దానిలో కొన్ని కరెక్షన్స్ చేసి ఇంకొక బూతులు కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా కూడా రాసి నేను మరీ తిట్టానని చెప్తున్నాడు కదా ఆయన. ఆ స్క్రిప్ట్ ని కూడా కరెక్షన్స్ చేసి ఇంకా ఎక్స్ట్రా బూతులు యాడ్ చేశాను. సో అలాంటప్పుడు ఇది ఇది ట్రిపుల్ 1 ఎందుకు అట్రాక్ట్ కాదు? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళు ఆర్గనైజ్డ్ గానే చేశారు ఇదంతా. అది ఇప్పుడు వంశీకి కూడా అదే, అందుకనే ట్రిపుల్ 1 పెట్టారు. ఆర్గనైజ్డ్ గానే చేశాడు ఆయన. సో డెఫినెట్లీ వీళ్ళు చేసేవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గానే చేశారు కదా సార్. పైన అక్కడ అక్కడ పైనుంచి అధిష్టానం నుంచి వాళ్ళకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి నుంచి. అక్కడ నుంచి వీళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈయనకు ఒక స్క్రిప్ట్ పంపిస్తారు. అట్లా ఒక పెద్ద హైరార్కీ ఉంది అక్కడ, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా. సో అదే వాళ్ళ అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇవాళ రోజు ఈయనకు బుద్ధి వచ్చి ఉంటుంది సార్. హలో, వినపడుతుందా సార్ మాట్లాడేది? కంటిన్యూ మాట్లాడండి. పోసాని కృష్ణమురళి, ఈ బోరుగడ్డ అనిల్కి కానీ బాగా బుద్ధి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు అన్నట్టు వంశీ గారిని కానీ మిగతా నాయకులు ఏమైనా అరెస్ట్ చేస్తే వస్తున్నాడు చూడటానికి. కానీ వీళ్ళని మాత్రం చూడటానికి రావట్లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లినే రోడ్డు మీద వదిలేసిన వ్యక్తి, సొంత కుటుంబ వ్యక్తులనే రోడ్డు మీద వదిలేసిన వ్యక్తి వీళ్ళని ఉపయోగించుకుని వదలడానికి ఎందుకు అనుకున్నారు వీళ్ళు? వాళ్ళ రోజు అదే వీళ్ళకి జ్ఞానోదయం అయి ఉంటుంది. జైల్లో కూర్చొని ఆ బ్యారక్ లో కూర్చొని ఆ గోడల వైపు చూస్తూ పోసాని గారికి అంత జ్ఞానోదయం అయి ఉంటుంది వాళ్ళ రోజు. ఏంటంటే సొంత చెల్లినే వాడుకొని అప్పుడు ఎలక్షన్స్ ముందు బాగా వాడుకొని లాస్ట్ కి సొంత చెల్లినే ఒక ఆస్తి గవ్వగొడి ఇవ్వకుండా ఎలగొట్టేసిన వైరం అతనిది. తల్లిని కూడా అదే చేశాడు. అలాంటప్పుడు ఇంకా మా పరిస్థితి ఏముంది అని చెప్పి ఇవాళ రోజు ఆ జ్ఞానోదయము బుద్ధుడికి బోధ చెట్టు కింద కూర్చొని వచ్చినట్టు మనోడిగా బ్యారాక్స్ లో కూర్చొని వచ్చి ఉంటుంది పోసాని గారికి. సో అందుకని ఇవాళ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి రావాలని నన్ను చూడటానికి, రాకపోతే నేను ఊరుకోను, నేను ఇంకా ఏవో విషయాలు నాకు చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు మరి జగమెరిగిన జగన్ నేత మరి వస్తున్నాడో లేదో. మరి ఇందాక సప్తగిరి గారు సార్ అన్నట్టు ఆయన పాపం వద్దాం అనుకున్న లోపల వాళ్ళు ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ చేసేట్టున్నారు పీటీ వారెంట్ మీద. పాపం ఎక్కడెక్కడ తిరుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో అందుకనే వాళ్ళ రోజు ఇదంతా ఇట్లానే ఉంది సార్, చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ ఇందులో సార్ మీరు ఒకటి చూస్తే మా గవర్నమెంట్, కూటమి గవర్నమెంటే చాలా పక్కాగా పద్ధతి ప్రకారంగా వాళ్ళకి 49 సిఆర్పిసి నుంచి అన్ని నోటీసులు ఇచ్చి వాళ్ళకి క్లియర్ గా దాని ప్రకారమే అరెస్ట్ చేస్తున్నాం. చాలా ఉదాసీనంగా ఉన్నారు. ఇంకో విధంగా నా కంప్లైంట్ ఏంటంటే మా పోలీసు వారి మీద కూడా ఉన్నారు వీళ్ళేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరీ అంత ఉదాసీనత కూడా అవసరం లేదు. ఆయనకి బట్టలు మార్చుకొని తిండి పెట్టి అన్ని చేసి మరి తీసుకొచ్చారు. అంత తీసుకొస్తున్నా కూడా మళ్ళీ మమ్మల్ని వెంటనే పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళు పగల రాజకీయ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మా మీద ఆరోపణలు ఇస్తున్నారు. మరి వీళ్ళు చేసింది ఏంటి? గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ఏం చేశారు సార్? ఇదే కదా వీళ్ళు ఇంత దారుణంగా చేశారు. 3rd డిగ్రీ ఇచ్చి రఘురామరాజు గారికి ఇవన్నీ భయంకరంగా చేశారు. ఇంకా మేమే ఇంకా జాగ్రత్త కూర్చోబెట్టి సార్ అన్నట్టు ఇంకా ఫుల్ బాడీ టెస్ట్లు చేసి, క్యాన్సర్ టెస్ట్లు, కిడ్నీ టెస్ట్లు, A to Z ఈక్వల్ 2D ఈక్వల్ అన్ని చేపిస్తున్నారు ఫ్రీగా. టెస్ట్లన్నీ తిరగవలసి అందులో ఏం లేవు, అది వేరే విషయం అనుకోండి, అంత నాటకాలు అవి. బట్ అన్ని టెస్ట్లు అయితే ఫ్రీగా చేస్తున్నాం. ఇంత ఇంత ఇదిగా మేము చూసుకుంటున్నాం జాగ్రత్తగా. ఇంకా ఏం ఆరోపణలు చేస్తున్నారు సార్ వీళ్ళు? ప్రతీకార రాజకీయాలు ఇప్పుడు దొంగ జీవితాంతం దొంగతనాలు చేసి ఆఖరి రోజుల్లో ధర్మం గురించి మాట్లాడాడంట. అలా ఇప్పుడు వీళ్ళు చేసినవన్నీ చేసి ఇవాళ రోజు వీళ్ళకి నీతి, న్యాయము, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి వీళ్ళకి, డెమోక్రసీ ఇవన్నీ. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆత్మ పరిరక్షణ చేసుకోవాలి. వాళ్ళకి సార్ ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి వాళ్ళు సార్. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాం మనం అని చెప్పి కాస్త సిగ్గునో లేదా ఆ మాటలు మాట్లాడారు వాళ్ళు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ పోసాని గారి గురించి ఇంకా నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు సార్. అసలు ఇంకా మాట్లాడాలన్నా కూడా నాకే జిగుప్స పుడుతుంది. ఎందుకంటే మీరు ఇదివరకు అన్నట్టు అని కొడితే యూట్యూబ్ లో జస్ట్ పోసానికి ఫస్ట్ లెటర్స్ అని కొడితేనే 100 బూత్ వీడియోలు వచ్చేస్తున్నాయి. ఇంకా కొత్తగా ఆయన మీద ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేదు, ఏం లేదు. ఇట్స్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దేర్. సో ఆయన ఇంకా ప్రాసిక్యూట్ చేయడమే ఇంకా మిగిలింది. సో పోలీసు వారు తొందరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రాసిక్యూట్ అది ఫైల్ తొందరగా ముందుకు పంపిస్తారు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. అండ్ కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదివరకు కూడా నేను చెప్పి పోక్సో యాక్ట్ కూడా హ్యాస్ టు అట్రాక్ట్, నేను అది కూడా చూస్తున్నాను. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే లోపల వాళ్ళు పోక్సో యాక్ట్. రైట్ కృష్ణకాంత్ గారు, రైట్ అండి, బ్రేక్ అవుతోంది. నేను చెప్పినట్టు నేనే రైట్ ఓకే. సుబ్బారావు గారు, ఏంటి అంటే ఎంతకాలం ఈ కేసులు, తర్వాత ఇవన్నీ ట్రయల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, వాదోపవాదనలు ఎప్పుడు స్టార్ట్